అమ్మాయ ఈ రోజుతో మనకే కాలేజీకి రుణం తీరిపోయిందిరా. అవునరా, ఇంక ఈ కాలేజీలో మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎగ్జామ్స్, కాలేజ్ బొంకొడతాం, ఇలా గ్రౌండ్కి వచ్చి ఆడుకోవటం ఇంకా మన లైఫ్లో రావురా. అవునరా. సరే గానీ ఫ్యూచర్ ప్లాన్లు ఏంట్రా? నాదే ఉంది, ఇంట్లో వాళ్ళు ఇండియా వదిలేసి అబ్రాడ్ వెళ్ళమంటున్నారా. అవును, మరి మీ పరిస్థితి ఏంటి? కష్టపడి చదివితే మంచి పర్సంటేజ్ వచ్చింది, కానీ ఇంట్లో వాళ్ళు ఉన్న బిజినెస్లు చూసుకోమంటున్నారు. మరి నువ్వు? లక్షలు పెట్టి 4 సంవత్సరాలు చదివితే తింటాకి ఉంటాకి మాత్రమే జాబ్ వచ్చిందిరా. మరి నువ్వురా? మన లెక్చరర్లు చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారురా, మనం వినంగా. ఇప్పుడు చూస్తే 10 సబ్జెక్టులు. మీకు ఒకటి గుర్తుందారా, మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎవరో తెలియని టీచర్ వచ్చి ఫ్యూచర్లో మీరు ఏమవుతారంటే టక్కన లేచి సమాధానం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరో తెలియని వాడు వచ్చి మన క్వశ్చన్ నెక్స్ట్ ఏంటని అడిగితే మాట తడబడుతుందిరా. అలా ఉందిరా మన జీవితం.